శాలిని, ఇటురా. నిద్రపోయావా ఏంటి? లేదండి, మీరే ఫోన్లో బిజీగా ఉన్నారని. అవునా? అందుకేనా దూరంగా పడుకుంటున్నావు? సరే, దగ్గరికొచ్చాను. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు ఈ డ్రెస్లో చాలా సెక్సీగా ఉన్నావు. అవునా? డ్రెస్ మాత్రమేనా ఏంటి? ఈ డ్రెస్ లేకుంటే ఇంకా సెక్సీగా ఉంటావు. చూడు, మళ్ళీ రింగ్ అవుతుంది. మూడంతా పోయింది. హలో మామా, నీ దేవురా? దేవ్ మామా, నువ్వారా? ఎలా ఉన్నావురా? నేను బాగున్నారా. నువ్వెలా ఉన్నావురా సిద్ధార్థ్? ఏం చేస్తున్నావు? నేను మీ చెల్లెలతో ఉన్నాన్రా. నువ్వు చెప్పు, నీ జాబ్ ఎలా ఉంది? ఇక్కడ అంతా బాగానే ఉందిరా. రే విను, రేపు ఒకరిని కలవడానికి హైదరాబాద్ వస్తున్నారా? మనం కలుద్దాం. అవునా? ఎవరిని కలవడానికి? అరే మామా, అది ఒక బిజినెస్ మీటింగ్ రా. అది అయ్యాక మీ ఇంటికి వస్తాను. షూర్. 1 సంవత్సరం తర్వాత కలుస్తున్నావురా. ఏదవా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయి పెళ్ళికి కూడా రాలేదు. అరే మామా, అది వదిలేయరా. అప్పుడేదో పనుండి రాలేదు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి కూడా రానంత బిజీ ఉన్నావన్నమాట. అరే వదిలేయరా బాబు, రేపు వస్తున్నాగా, కలిసి మాట్లాడదాం. నీ అడ్రస్ షేర్ చేయి నాకు. సరేరా, పంపిస్తున్నా. బాయ్ రా. ఎవరు ఫోన్లో అంతగా నష్టపెడుతున్నారు? ఉన్నాళ్లే ఓ పులిహోరగాడు, మన పెళ్ళికి కూడా రాలేదు. రేపు హైదరాబాద్కి వస్తున్నాడంట. శాలిని, ఆఫీస్కి టైం అవుతుంది. టిఫిన్ రెడీయా? వస్తున్నానండి. మీరు నైట్ తొందరగా పడుకోనిస్తే పొద్దున్నంత హడావుడిగా ఉండదండి. నీ అందం నన్ను పడుకోనిస్తేగా. సరేగాని, ఈరోజు నేను ఇంటికి తొందరగా వచ్చేస్తా. ఎందుకు? హే బుజ్జి, నైట్ చెప్పానుగా ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడని. ఓ అందుకా, నేను వేరే అనుకున్నాను. లైట్ ఆఫ్ చేయడానికైతే ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేస్తా. ఏమంటావు? మీరు లీవ్ పెడతానంటే నేను వద్దంటానా? కానీ పార్లర్లో అపాయింట్మెంట్ ఉంది. పార్లర్కి వెళ్తున్నావా? డబ్బులెంత కావాలి? మీరేంటి ఊరికే డబ్బులంటారు? నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతానా? హే బుజ్జి, నువ్వు పార్లర్కి ఎందుకు వెళ్తావు? నాకు అందంగా కనిపించడానికేకా. అదే కదా, అన్నీ తెలిసి కూడా అడుగుతారు. ఇప్పుడు చెప్పు, ఎంత డబ్బు కావాలి? నాకొక 20,000 కావాలి. అంతేనా? తీసుకో. కానీ సాయంత్రం తొందరగా ఇంటికి రావాలి. చెప్పానుగా దేవు వస్తున్నాడని. వాడి కోసం డిన్నర్ కూడా మన ఇంట్లోనే అరేంజ్ చేయాలి కదా. అర్థమైందా? ఓకేనా బుజ్జి? మీరెక్కువ చెప్పకండి, సాయంత్రంలోపు వచ్చేస్తా. సరే, నేను బయలుదేరుతా. సరే అండి. ఏమండి, మీ టిఫిన్ మర్చిపోతున్నారు. తీసుకురా. ఇది తీసుకోండి. బాయ్. బాయ్. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సాయంత్రానికి కూడా దాచించు. మామా, ఎక్కడ్రా? ఇంకెక్కర్రా, హైదరాబాద్లోనే. అబ్బా, పొద్దున్నే వచ్చావేంట్రా? అవునరా, మార్నింగ్ బస్కి వచ్చేసా. గుడ్. అవును, నీ మీటింగ్ ఎప్పుడైపోతుందిరా? ఏ మీటింగ్ రా? అదేరా, నిన్న నైట్ చెప్పావుగా ఆ మీటింగ్. అరే అదా,
నిన్న నువ్వు చెల్లెలతో ఉన్నావు కాబట్టి అలా చెప్పినారా మామ. ఇంతకీ అసలు కథ ఏంటంటే ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్తో ఒక హైదరాబాద్ అమ్మాయిని గోకిన. అది హోటల్కి రమ్మంది. ఓహో, అదా కథ. గాలోడికి మీటింగ్ ఏంట్రా అనుకున్నా. ఇంకా ఆ ఫేక్ అకౌంట్లతోటి అమ్మాయిలను పడేస్తున్నావారా? అరే మామా, అమ్మాయే బస్ టికెట్ వేసి హోటల్ బుక్ చేసి రమ్మంటుంటే దానికి నా అవసరం ఎంతుందో తెలియట్లేదు. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలిరా. పెళ్ళైనోడివి, నీకు ఆ అవసరం ఉండకపోవచ్చులే. ఏమంటావు చెప్పు? పైసా ఖర్చు లేకుండా దున్నేస్తున్నావు అన్నమాట. మామా, నాగలి అవసరం ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారా. నీ పని బాగుందిరా. రే మామా, ఆ ఫిగర్ కాసేపు అయ్యాక వస్తుందిరా. దాంతో పని అయ్యాక ఇంటికి వస్తా. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సాయంత్రం 5 గంటల వరకు వస్తా. పర్లేదురా, ఇంత దూరం వచ్చింది ఆ ఫిగర్తో ఎంజాయ్ చేయడానికే. 4-5 రౌండ్లు అయ్యేసరికి ఇంటికి వస్తావుగా. యుద్ధం కాస్త ప్రశాంతంగా బలంగా చేయనివ్వరా. అరే మామా, ఐటెం వచ్చినట్టుంది. నీకు నేను పని అయ్యాక కాల్ చేస్తా. సరేరా, ఎంజాయ్. బాయ్. వేడి మీద ఉన్నట్టున్నదిరా జారు మిఠాయి. ఆగకుండా బిల్ కొడుతూనే ఉంది. జారు మిఠాయా. హాయ్ అజయ్. హాయ్ స్వీటీ. నువ్వు ఫేస్బుక్ ఫోటోల కన్నా డైరెక్ట్గా చాలా హాట్ అండ్ సెక్సీగా ఉన్నావు. నువ్వు కూడా ఫొటోస్లో కన్నా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. అంతా నీకోసమేలే. ఇంకా చెప్పు, నీ మొగుడెలా ఉన్నాడు? ఇప్పుడు వాడి గురించి ఎందుకులే. సౌండ్ ఎక్కువ, మైలేజ్ తక్కువగాడు. ఎప్పుడు నా వెంటే ఉంటాడు. వాడికి ఏదో కథ చెప్పి వచ్చేసరికి నాకు ఈ టైం అయింది. అసలు వదలడు ఈ జిడ్డుగాడు. వాడి నుంచి తప్పించుకుని ఎలాగోలా వచ్చేసాను. నిన్ను చూస్తే జాలేస్తుంది స్వీటీ. తీసుకో డబ్బులు. నీ పేమెంట్ రూమ్ రెంట్. రూమ్ రెంటే కాదు, అన్నీ నీ దగ్గర నుండి వసూలు చేస్తాను. ఆహా, అంతుందా? నీ వల్ల ఎంత అవుతుందో అంత వసూలు చేయి. ఇంకా లేట్ చేయకుండా అంతా పిండేస్తాను. హలో, రే సిద్ధార్థ్, ఆఫీస్ నుండి వచ్చేసావారా? అరే మామా, నేను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంట్రా? సరే కానీ ఇప్పటికైనా ఫ్రీ అయ్యావా లేదా? హా మామా, అన్ని రకాలుగా ఫ్రీ అయిపోయానురా. మరి ఇంకేంటి, ఇంటికి రా, పార్టీ చేసుకుందాం. సరేరా, బయలుదేరుతున్నా. ఏం చేస్తున్నావు బుజ్జి? ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటావు. రా, కాస్త రిలాక్స్ అవుదాం. మీరుండండి, ఎప్పుడు చూసినా సరే మంచి మూడ్లోనే ఉంటారు. ఏం చేయను బుజ్జి, నేను చూస్తేనే మూడొచ్చేస్తుంది. మీరు రాత్రి వరకు ఆగండి. అవును, అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడే వాడికి ఫోన్ చేసి మాట్లాడా, బయలుదేరుతున్నాడంట. సరే, ఇప్పుడు వదలండి. నాకు వంటగదిలో చాలా పనుంది. వదలానండి. వదలండి. వదలండి. శాలిని, ఆ డోర్ ఓపెన్ చేయి. ఇప్పుడే బెడ్రూమ్ నుంచి కిచెన్కి వచ్చా. నువ్వు వెళ్ళి తీపో. సరే. అరే దేవ్. అరే మామా. ఏంట్రా గ్లామర్ పెంచావు? అవును, ఇంటి అడ్రస్ ఈజీగానే దొరికిందా? అన్ని డోర్ దగ్గర నిల్చోబెట్టి అడుగుతావా? లోపలికి రానివ్వవా? అరే సారీ రా, లోపలికి రారా. ఇది నీళ్ళే అనుకో. కూర్చోరా. ఎన్ని రోజుల తర్వాత కలిసాంరా. ఈరోజు గట్టిగా పార్టీ చేద్దాం. అవునరా, మన లాస్ట్ పార్టీ బీచ్లో జరిగింది, గుర్తుందిగా? నేనెలా మర్చిపోతాన్రా, నువ్వు బీచ్లో ఫుల్గా తాగి చెడ్డి లేకుండా తిరిగావుగా. అక్కడ చేసిందంతా నాకు గుర్తుంది రోయ్. అవునరా, బాగా తాగేసి ఐదుగురితో గొడవ పడ్డానా. ఆ గొడవలో నా చెడ్డి కూడా ఊడిపోయింది. సిగ్గేసిందని మీ దగ్గరికి వస్తే మీరందరూ నన్ను చూసి ఏలన చేస్తూ నవ్వారు కదరా. అవును, అసలు వాళ్ళతో నీకు గొడవ ఎందుకు అయిందిరా? నాకు అంతగా గుర్తులేదురా. అక్కడ అమ్మాయి ఉండే, ఆమెతో మాట్లాడదామని వెళ్ళాను. ఆమె ఫ్రెండ్స్ నన్ను కొట్టారు. నేను వాళ్ళతో గొడవపడ్డాను. అరే ఆప్రా, మీ చెల్లెలు లోపలనే ఉంది. ఈ మాటలు వింటే
నేను బేకార్గాని అనుకుంటుంది. నా చెల్లెలకి నేను చెప్తానురా, కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేసినా వాళ్ళకి రిప్లై ఇచ్చేవాడివి కాదని. ఇప్పుడు అదంతా ఎందుకు లేరా, నువ్వు మాత్రం ఏం మారలేదురా. నువ్వు నాలా మారరా. లేదురా, నా మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి భార్య దొరకడం నా వరం రా. ఈ విషయంలో నేను అదృష్టవంతునిరా. నిజంగానే చాలా ప్రేమగా చూసుకుంటుంది. అరే మామా, చెల్లిని పొగుడుతూనే ఉంటావా లేక నాకు పరిచయం చేస్తావా? హే బుజ్జి, మీ అన్నయ్య వచ్చాడు, నీ చేత్తో చేసిన స్పెషల్ కాఫీ స్నాక్స్ తీసుకొని రా. తొందరగా రా. ఏంట్రా చెల్లెల్ని తొందర పెడుతున్నావు? అది వదిలే గాని, అవునరా ఎఫ్బి అమ్మాయి అన్నావు, ఫోటో ఒకసారి చూపించరా. నీ హృదయాన్ని గెలిచిన ఆ అమ్మాయిని నేను చూడాలి. ఇది లవ్ కాదురా, అది సుఖపడాలని నా దగ్గరికి వచ్చింది. నాకు అర్థమైందిలే, అది లవ్ కాదు లస్ట్ అని. సరే కానీ నీతో ఎంజాయ్ చేసిన ఆ ఐటమ్ ఫోటో ఒక్కసారి చూపించరా. ఎవరి కోసం నువ్వు ఇంత దూరం వచ్చావో. హా, ఇప్పుడు కరెక్ట్గా అన్నావురా. ఇప్పుడే చూపిస్తా, నీకు ఎప్పుడైనా అవసరమైతే వాడుకో. అదేంటి ఇక్కడ ఉంది? రే దేవ్, ఏమైందిరా? ఆ ఫోటో చూపించరా. మామా చూపించలేనురా. ఎందుకు? ఏమైందిరా? బ్లాక్ చేసిందిరా. బ్లాక్ చేసిందా? ఎందుకు? ఏమోరా, మోడికి తెలుస్తుందని భయపడిందేమో. ఓ, పెళ్ళయిందా? భర్తుండగానే నీతో గడపడానికి వచ్చిందా? పాపం, వాడు దాన్ని పతివ్రత అనుకుంటున్నాడు. ఇటు చూడు నీ చెల్లెల్ని. నేను తప్ప వేరే లోకం తెలియదు, అందుకే తను ఏం చేసినా కళ్ళు మూసుకొని నమ్మేస్తాను.